మాతృదేవోభవ. నీ పని నీవు చేసుకొను నియమము దప్పవు, కోడలైన నిన్నపగలేదు. అమ్మా, నీ పని నీవు చేసుకొను నియమము దప్పవు, కోడలైన నిన్నపగలేదు. నీదగు మహాక్రమ శిక్షణ సుంతయేని మా దాపునకైన రాదు. నీదగు మహాక్రమ శిక్షణ సుంతయేని మా దాపునకైన రాదు. బహుధా తపించడి వేళలందు తాపోపశమంబు కోరవు. బహుధా తపించడి వేళలందు తాపోపశమంబు కోరవు. మహోన్నత నిగ్రహ విగ్రహంబవో, మహోన్నత నిగ్రహ విగ్రహంబవో. ఇంద్రియ నిగ్రహం అనేది మనకంటే పెద్దతరం ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఈవేళ చలికాలం వచ్చేసరికి రకరకాల స్వెట్టర్లు, రకరకాల బూట్లు, రకరకాల ముఖ కవచాలు, సర్వాంగ కవచాలతో మనం సిద్ధమైపోతాం. అబ్బో చలి ఇంకా నవంబర్ నెలలోకి రాకుండానే, సరే ఇంకా ఫిబ్రవరి, ఇంకా శివరాత్రి కూడా రాకుండానే అప్పుడే వేసవికాలానికి తగిన వేషధారణతో తయారైపోతాం. కించిత్ వర్షం వస్తే ఇల్లంతా చికాకు, ఒళ్ళంతా చికాకు అన్నట్టుగా బాధపడతాం చాలామంది. ఇదే ఆధునిక జీవనంలో ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం లేని పరిస్థితి ఏంటి? అదే కాస్త ముందు తరం వాళ్ళైతే ప్రకృతి అన్నాక ఎండ లేక, వాన లేక, చలి లేక ఏముంటుందమ్మా, జీవితం అన్నాక కష్టమో లేక సుఖమో లేకపోతే జీవితం ఏమిటి అనేవారు. ఆ సమన్వయం మనం నేర్చుకోవాలి. దాన్నే భగవద్గీతలో ఆగమాపాయను అనిత్యాహ శీతోష్ణ సుఖ దుఃఖద తాం స్థితిక్షస్వ భారత అన్నాడు. చలి వేడి వచ్చినట్టే సుఖము దుఃఖము వస్తాయే, తట్టుకోవాలి కానీ రావద్దంటే ఎలాగా అన్నాడు. అంచేత దానికి తగినంత వేషధారణ పేరు మీద మనం విపరీతంగా వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టే కంటే కాస్త తట్టుకోలేమా? ఇది నేను మా అమ్మగారిని చూసేవాడిని, ఆశ్చర్యకరంగా ఉండే. 90 ఏళ్ల వయస్సులో కూడా ఆవిడ ఎంత చలి వేసినా స్వెట్టర్ వాడలేదు సుమారుగా. ఎంత వేసవకాలం వేడిగా ఉన్నా ఏసీ పెట్టమని అడగలేదు, మరో మాట కోరలేదు. మేమేదో పెట్టుకున్నా ఆవిడకి పెట్టిద్దామన్నా వద్దున, మళ్ళీ నాకు కష్టమరా, చలి చూస్తుంది. ఒకవేళ బలవంతంగా పెట్టి ఎప్పుడైనా కాస్త వేస్తే నాకు వద్దు, చలి నేను తట్టుకోలేను, తీసేయి, వేసింది మొదలు తీసేయి. పైగా వీలైనంత వరకు ఆ తరం వాళ్ళు ఆ పనులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. లేచి అయినా సరే, శ్రమపడైనా సరే, కాస్త కాలు చెయ్యి ఆడుతూ ఉండగా ప్రాణం పోతే చాలమ్మా అంటారు. ఇది ముసలివాళ్ల మాటగా కాదు, జాతి సూక్తంగా గ్రహించాలి ఈ మాట. కాస్త కాలు చెయ్యి ఆడుతూ ఉండగా ప్రాణం పోతే చాలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే కాస్త ఆ మాట తిరగేస్తే పోయే వరకు కాలు చెయ్యి ఆడేలా చూడవయ్యా అని. యవ్వనంలో ప్రాణం పోవాలని ఎవరు కోరుకోరు కదా. పోయే వరకు కాలు చెయ్యి ఆడితే చాలు అంటే మన పని మనం చేసుకుందుకు వీలుగా ఏదో ఎంతో ఉడకేసుకున్నా, పోనీ స్నానం చేయడానికైనా ఓపుకుంటే కనీసం దానికి ఎవరి ఆధారపడలేం కదా. ఇలాగ వీలైనంత వరకు ఈనాటి యువతరము అందరూ కూడా వస్తువుల మీద, యంత్రాల మీద ఆధారపడకుండా వీలైనంత వరకు మన పనులు మనం చేసుకునే, మన చెప్పులు మనం తుడుచుకుంటే తప్పేవాడు. పొద్దునే స్నానానికి ముందు కాస్త ఆ చెప్పులు పెట్టిన చోటకెళ్ళి ఒక్కసారి తీసి అక్కడ ఒక గుడ్డ పెట్టుకుని మన చెప్పులు మనం తుడిచేసుకుని లోపలికి వచ్చి స్నానం చేస్తే ప్రతిరోజు ఆ వెళ్ళేటప్పుడు ఆ బూట్లు కానీ చెప్పులు కానీ ఎంత అందంగా ఉంటాయి. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇంత నిర్విరామ కార్యక్రమాల్లో ఉండి నేను రోజు నా చెప్పులు నేను తుడుచుకుంటాను. స్నానానికి ముందు అదో పని అంతే. ఎంతో దూద ముక్క పట్టుకెళ్ళడం, తుడుచుకోవడం, దూద అవతల బారేయడం, రావడం, లేదా ఒక గుడ్డ మొక్క అక్కడ పెట్టుకోవడం, ఎప్పుడూ శుభ్రంగానే ఉంటాయి. అంచేతను ప్రణాళికాబద్ధంగా పనిచేసే వాళ్ళకి సమయం ఉంటూనే ఉంటుంది. చిన్న పని పెద్ద పని అనుకోకూడదు. నీ పని నీవు చేసుకొని నియమము తప్పు, కోడలైన నిన్న ఆపగలేదు. కొడుకు కోడలు ఎంతమంది ఉన్నా ఆవిడ ఎప్పుడు ఆపలి, నీకేం తెలిసే చిన్నపిల్ల వేయడం చేసేసుకోవడము. నీదగు మహాక్రమశిక్షణ సొంతయేన మా దాపునకేన రాదు. ఇన్నాళ్ళు నీతో కలిసి ఉన్నాం కానమ్మా, నీ అంత క్రమశిక్షణ నేర్చుకోవడం మాకు కష్టమే తల్లి. తరాల మధ్యలో ఎంత అంతరం వస్తుందో గమనించండి. దానివల్ల మంచి జరిగితే పోనీ ఇబ్బంది లేదు, చెడ్డ జరుగుతోంది, బోళ్ళు ఖర్చు పెరిగిపోయింది. అయినా కానీ మనకు అనారోగ్యాలు తప్పలేదు. పూర్వం వాళ్ళకి అనారోగ్యాలు లేవు, ఈ ఖర్చు లేదు. దానికి కారణం ఇంద్రియ నిగ్రహం. బహుధా తపించడి వేళనైనా తాపోపశమంబు కోరవు. ఎంత వేడెక్కిపోతున్నా సరే ఏసీ పెట్టమని అడగలేదమ్మా, మేము పెట్టినా ఆపేయమన్నావు. మహోన్నత నిగ్రహ విగ్రహం బవు. ఈ ఎండకి చలికి వానకి కాస్త తట్టుకోవడం అనేది అలవాటైతే సుఖదుఖాలకి తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. మనస్సుకి శరీరానికి ఉండే అనుబంధమే అది. అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ
ఈ వారం మనం ఒక చమత్కారమైన శ్లోకం, సంస్కృతంలో ఆ భాష ఎటువంటిది అంటే అసలు ఆ ప్రయోగాలు అవిను ఒక చిన్న అక్షరం అటు ఇటు చదివితే అర్థం మొత్తం మారిపోతుంది. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక, అలంకరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక. శ్లోకం ఇదే, రెండు పాదాలు ఒకలాగే ఉన్నాయి, మీరు గమనించండి. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక, అలంకరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక. చదివే విధానంలో తేడాన్ని బట్టి అర్థం మారుతుంది. చదివే విధానంలో కూడా అక్షరాలు ఏం మారవు, ఊనిక అంటారు, ఇంగ్లీషులో స్ట్రెస్ అంటారు. ఈ అక్షరం మీద కాస్త ఊని పలుకుతున్నామో దాన్ని బట్టి అర్థం మారుతుంది. వచ్చావా అంటే అర్థం వేరు, వచ్చావా అంటే అర్థం వేరు. వచ్చావా అంటున్నామంటే రావడం ఇష్టం లేదనమాట, మనకేదో ఇబ్బంది ఉన్నమాట ఆయన రాయడం వల్ల. ఊరికే వచ్చావా అంటే పర్వాలేదు మనకి ఇష్టమే అనమాట. వచ్చావా అంటే రావడం కోసం ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఇదంతా ముఖ కవళికలు ఊనిక అంటారు. మరి ముఖ కవళికలు చూపించే అవకాశం ఉండదు. ఆకాశవాణి లాంటి చోట రేడియోలో మాట్లాడినప్పుడు పూర్వం ఉషశ్రీ గారు కొన్ని ఏళ్ల తరబడి భారతం చెప్పారు. ఆయన ముఖం మనకి తెలియదు. అసలు నిజంగా ఏదో సభలో ఆయన చూసినప్పుడు ఆయన ఉషశ్రీ అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే ఆ మాటలను బట్టి మనం ఊహించిన ఉషశ్రీ వేరు. సహజంగా ఫోన్లో కూడా ఎవరన్నా కొత్త వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే మీ మనస్సుల్లో మీరు గమనించండి, ఒక రేఖాచిత్రం వచ్చేస్తుంది మనస్సులో. కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాం మనం, ఆడ మగ ఎవరైనా సరే వాళ్ళ బొమ్మ పడిపోతుందండి మనస్సు. చాలా చోట్ల మీరు గమనించండి, ఖచ్చితంగా ఆచరించి చూడండి, ప్రయోగించి. ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం కలిసిన తర్వాత మన ఊహలోకి వచ్చిన చిత్రం వేరు, అతను వేరు. ఖచ్చితంగా తేడా ఉంటుంది. అది ఏదో లావుగా అతను ఉన్నాడని మన ఊహలో పడితే అది చాలా సన్నగా ఉంటాడు. ఇది చాలా చోట జరుగుతుంది. ప్రపంచం మిథ్య అనడానికి ఎంతకంటే ఉదాహరణ అక్కల. మన ఊహల్లో ఉన్నట్టుగా మనం భావిస్తాం, కానీ వాస్తవం వేరు. అలాగా ఉషశ్రీ గురించి మాకు ఊహ ఉండేది. మా చిన్నతనంలో ఏదో 10వ తరగతి చదువుతుంటే ఆయన భారతం చెప్పేవారు. అలా ఆదివారం 12:30కి అలా వినేవాళ్ళం. ఉషశ్రీ గారు అంటే ఏదో ఒక రూపం ఉంటే ఆయన ఏమిటో పెద్ద జుట్టు ఏదో భయంకరంగా కనపడేసరికి ఈయన ఉషశ్రీ ఏమిటి అన్నాం, అంతే మరి. అలాగా ఊనికన ఆయన కేవలం వాచికాభినయం, మనిషి కూడా తెలియదు చాలామందికి. ఉషశ్రీ ఎలా ఉంటారో తెలియదు. ఊనిక వాచికాభినయం, ఆ వాచికాభినయంతో ఎంత భావాన్ని మనకు అందించేవాడు ఆయన. అలాంటి వాచికాభినయమే ఇక్కడ. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక అని చదివితే ఒక అర్థం వస్తుంది. అలం కరోతి శ్లోకం సుఖ ఏవ న మధ్యమక అంటే ఒక అర్థం వస్తుంది. ఏమిటి? అలంకరోతి యహ శ్లోకం సుఖ ఏవ న మధ్యమక. ఇది మామూలుగా తెలిసే అర్థం. యహ ఎవరైతే శ్లోకం అలంకరోతి, మంచి శ్లోకాలు అలంకారాలుగా ధరిస్తారో వారు సుఖ ఏవ, సుఖమహర్షే సాక్షాత్తు. ఎందుకంటే ఈ కావ్యాలు, ఈ పురాణాలు ఇవన్నీ శ్లోకాలతో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు అర్థమైతే మనం సుఖమహర్షి అవుతాం. ఊరికే పారాయణ చేస్తే కావు, కానీ ఫలితాల కోసం దాన్ని అన్వయం చేసుకుంటే ఎందుకు కావు, ఇవాళ కాదు రేపైనా అవుతాం. కనీసం కొంతైనా అవుతాం. షూ అవుతాం, కా తర్వాత అవుదాం. సుఖ పొలి షూ అవుదాం, కా తర్వాత అవుతాం, పర్వాలేదు ఆ ప్రయత్నం చేస్తే. అంచేతను అలంకరోతి యహ శ్లోకం అలంకరోతి, ఎవరు శ్లోకాన్ని అలంకారంగా ధరిస్తారో వారు సుఖయేవ, సుఖుడే. నా మధ్యమ. ఈ మధ్యమ శబ్దానికి 2-3 అర్థాలు ఉన్నాయి సంస్కృతం. ఒకటి మధ్యమ, మామూలుగా 3 అన్నదమ్ములు ఉంటే మధ్యలో వాడిని మధ్యమ అంటారు. అలాగే ఇద్దరు ఏదైనా వాదులాడుకుంటూ ఉంటే మధ్యలో ఉండి విడదీసేవాడిని మధ్యమ అంటారు. అంపైర్ అని అర్థం మధ్యమ అంటే అర్థం. ఇంకోటి ఏమిటంటే మధ్యమ అంటే తటస్థంగా ఉండేవాడు అని అర్థం ఉంది. వాడు మధ్యముడు అండి, మధ్యమంగా ఉంటాడు. మధ్య మార్గం అంటే అటు కాదు ఇటు కాదు. కొంతమందిని మనలో గమనించండి, ప్రాచీనమేనండి, అబ్బో ఆ రోజులే వేరండి, అసలు అవి మళ్ళీ రమ్మన్నా రావండి. ఇప్పుడు అసలు ఎవరికి మంచి బుద్ధులు పుట్టవండి, అసలు నాశనం అయిపోయిందండి, కలియుగం అండి, గింతేనండి అంటే పూర్తి నిరాశవాదం. బహుశా నా అనుమానం, మరోలా అనుకోకండి, ఇలా అంటున్న వాళ్ళకి ఆ బాగుపడడం కూడా ఇష్టం లేదేమో అని నాకు అనుమానం. ఇష్టం ఉంటే కనీసం బాగుపడడం కోసం మనం ప్రయత్నమైనా చేయాలి కదా. ఎంత దుర్మార్గుళ్ళైనా ఒక్క మంచి లక్షణం ఉంటే కొంచెం మెచ్చుకోవాలి కదా. పైగా సన్మార్గుల్లో కూడా ఏదో ఒకటి వెతికి అదే పనిగట్టుకుని ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా, ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ మాటే తెచ్చి ఇక ఆయన ఏదో మొత్తం మీద దుర్మార్గుడు అన్నట్టు నిరూపణ చేసి చేయాలన్నంత కక్ష ఎందుకండి మన మనసులో? అంటే మనకు అసలు లోకం బాగుపడడం ఇష్టం లేదు. ఎందుకంటే అది బాగుపడితే మనం కూడా బాగుండాలి, ఆ బాగుండడం ఇష్టం లేదు మనకి. ఈ కుళ్ళు మార్గంలో, ఈ అవినీతిలో, ఈ అక్రమ సంపాదన మనకు చాలా బాగుంది, సుఖంగా ఉంది ఇది. అందుకని ఇది మారాలంటే కష్టం.
అందుకని ఎవరైనా నీతి మాటలు చెబితే వాడిని విమర్శిస్తాం మనం. చెప్తారండి ఇలాగా అంటూ. లేకపోతే వాడి జీవితంలో ఎప్పుడైనా 6వ తరగతిలో అమ్మాయి జెండాగానే ఘట్టం ఉంటే లాగుతాం బయటికి ఇప్పుడు అర్జెంట్గా. దాని మీద 2 స్టోరీలు వేస్తాం. ఈ ప్రవృత్తి గమనించండి, అర్థమవుతుంది. ఆ శ్లోకం సుఖ ఏవా నా మధ్యమహ అంటే వాడు ఆ మధ్య కొందరు ఆ మార్గాల్లో ఉంటారు ప్రాచీనమేమో, కొందరు ఏముందండి ప్రాచీనం అసలు అనవసరం అండి, ఆధునిక కాలంలో ఉంది కానీ పూర్వం అన్ని గుడి నమ్మకాలండి, ఏమున్నాయండి దరిద్రపు సంస్కృతి, మనతో సంస్కృతి అండి అసలు. అది మొత్తం ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని సంస్కృతిని సమస్తాన్ని తిడతాడు వేద పురాణాలు సహా. ఇక ఏదో అభినవ కాలం కందుకూరు వీరేశలింగం గారితో శ్రీశ్రీతోనో మొదలైందంటాడు. అది లేకపోతే ప్రపంచమే లేదంటాడు. ఇవాళ మళ్ళీ ఆ వీరేశలింగం గారు, ఆ శ్రీశ్రీ గారు, ఆ గురజాడవారు వీరంతా తిరిగి పుడితే అయ్యో మేము చేసిన సంస్కరణలు ఎంత భ్రష్టు పట్టాయని వాళ్ళు మళ్ళీ బాధపడతారు. అలా ఉంది పరిస్థితి. కానీ ఈయన అంటాడు ఆధునిక కాలమేనండి, ఆధునికంగా ఆలోచించాలండి, మనకి అమెరికా ఆదర్శం అండి, రష్యా ఆదర్శం అండి, చైనా ఆదర్శం అండి, ఇండియా పోయినా పర్వాలేదండి అంటాడు. ఈ రెండిటికి మధ్య మార్గమే మనదే, అదే మధ్య మార్గం. ప్రాచీన భారతీయ సంస్కృతిని మనం గౌరవించాలి. సంస్కృతి ఒక ప్రవాహం లాంటిది. ప్రవాహంలో ఎప్పుడూ నీళ్లతో పాటుగా తూటి మొక్కలు ఉంటాయి, మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, కొన్ని రాళ్ళు ఉంటాయి. అవి ఏవీ లేకుండా ఒట్టి నీరే కావాలంటే ప్రవాహం ఉండదు, వీలు కాదు. అంటే సంస్కృతి ప్రవాహం లాంటిది. అందులో అనేక మంచి విషయాలతో పాటుగా కొన్ని లోపాలు ఉంటాయి. వ్యక్తి జీవన విధానంలో ఉన్నట్టే జాతి జీవన విధానంలో కూడా ఉంటాయి. వాటిని వ్యక్తి క్రమంగా గ్రంథాలు చదవడం ద్వారా, గురువుల యొక్క బోధ ద్వారా, సొంత వివేచన ద్వారా తనను తాను సంస్కరించుకున్నట్టే ఒక జాతి కూడా తనలో పుట్టిన మహాపురుషుల ద్వారా, వాటి రచనల ద్వారా, వారి బోధనల ద్వారా తనను తాను సంస్కరించుకుంటుంది. అక్కడ వ్యక్తికి జాతికి పరిమాణంలో తప్పితే పరిణామంలో భేదమేం లేదు. పరిమాణంలోనే భేదం, పరిణామంలో లేదు. పరిణామం ఇద్దరికి ఒకటి. అంచేత జాతికి కూడా ఆ అవకాశం ఇవ్వాలి. అందుకని సంస్కృతిలో కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని మనం లోపల పెట్టేసి అవి మనకు అక్కర్లేదు. రామాయణ భారతాల్లో ఉండే ఇది జరిగిందా అది జరిగిందా, వాలిని చంపడం ధర్మమా, ద్రౌపదికి 5 భర్తల ధర్మం, ఈ చర్చలు ఇప్పుడు అనవసరం. అసలు దాని మీద మాట్లాడడమే అనవసరం. ఎందుకంటే అవి చాలా లోతైన ధర్మ సూక్ష్మాలు, మనకి ఇప్పుడు అర్థమయ్యేవి కావు, మన దృష్టితో చూస్తే తెలిసేవి కావు. అసలు ఆ రామాయణం వల్ల ఇప్పుడు మన నిత్య జీవితానికి ఏం ఉపయోగం, అది గ్రహించుకుంటే అయిపోయాయి. ఆ భారతం వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం. అందుకే భారతంలో రామాయణంలో ఎప్పుడు ఏం చెప్పుకొని మన నిత్య జీవితానికి సమన్వయం చేసుకోవాలి. కాస్త ఆలస్యమైనా ఇది తప్పదు, లేకపోతే జీవితం బాగుండదు. భారతం ఎప్పుడు బాగానే ఉంటుంది, దానికి ఉంది. అలా ప్రాచీన సంస్కృతిని గౌరవించి మనం సమన్వయం చేసుకుంటూ ఆధునికమైన విషయాలు అర్థం చేసుకుంటూ ఆధునిక జీవితంలోనే జీవిస్తాం, తప్పదు కదా, ప్రాచీనానికి ఎరబెడతాం మనం. ఇది మధ్య మార్గం. అందుకని తటస్థ మార్గంలో ఉండేవాడు కూడా మధ్యమహ అంటారు. అంచేతను సుఖ ఏవ నా మధ్యమహ, అటు ఇటు కానివాడేం కాదయా, మరో రకం కాదయా, ఖచ్చితంగా శ్లోకాన్ని అలంకారంగా ధరిస్తున్నాడు అంటే సుఖ ఏవ. ఇందులోనే ఇంకో చమత్కారం ఏమిటంటే అలం కరోతి శ్లోకం. సంస్కృతంలో అలం అంటే చాలు అని అర్థం ఉంది, అదొక అవ్యయ పదం లాంటి. సాధారణంగా తేన అలం ఇలాగా తయా అలం అన్నట్టుగా తృతీయ విభక్తి వాడతారు. దానికి వినాకి ద్వితీయ విభక్తి వాడితే ఈ అలంకి తృతీయ విభక్తి వాడతారు. క్రియ అలం అంటే ఈ పని ఇంకా జాలే అని, బోధేన అలం ఈ బోధించింది జాలే అన్నట్టు. అలాగే అలం కరోతి శ్లోకం ఇక అలం కరోతి, ఇక ఈ శ్లోకాలు చదవనివాడు, సరిపెట్టేసేవాడు, చాలు అనుకునేవాడు ఉన్నాడే వాడు కూడా సుఖ ఏవా నా మధ్యమగా. మరి ఇక్కడ చెడిపోలే అర్థం. అతను కూడా సుఖమహర్షి అయితే, శ్లోకం కావాలనుకుని అలంకారంగా ధరించేవాడు సుకుడే, అక్కర్లేదు అనుకునేవాడు సుకుడే అయితే ఇంకేమిటంటే అదే నమధ్యమహ. సుఖ ఏవ నమధ్యమహ, నకారం మధ్యలో కలిగినవాడు. నమధ్యమహ అంటే అర్థం నా అనేది అక్షరం ఇక్కడ. అంచేత సుక సుక 2 అక్షరాలకి మధ్యలో నా పెట్టండి, ఏమైంది సునకహ అయింది చివరికి. సునకహ అంటే కుక్కై. ఇంత చమత్కారంగా ఒక్క అక్షరంతో అర్థాన్ని సాధించాడు కవి. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ నమధ్యమః. అలం కరోతి శ్లోకం సుఖ ఏవ నమధ్యమః. అందుకే దీన్ని చదివేటప్పుడు 2వ అలంకరోతి అలం కరోతి అని అలం దగ్గర ఆపాలి. అలాగే నమధ్యమః అనేకూడదు, నమధ్యమః అన్న దాంట్లో మన ధ్వనిలో, కంఠధ్వనిలో నకారం మధ్యంలో కలిగిన వాడనే భావన ధ్వనించాలి. అది మన హృదయంలో ఉంటే ధ్వనిస్తుంది. అలంకరోతి శ్లోకం సుఖ ఏవ నమధ్యమః. అలం కరోతి శ్లోకం సుఖ ఏవ నమధ్యమః. అలాగే ఈ వారం ఒక చమత్కారమైన తెలుగు పద్యం, తిరుపతి వెంకట కవులు లాంటి మంచి అవధానుల్ని పకోడీ మీద పద్యం చెప్పమని అడిగారు. వాడు చక్కగా మంచి ఉత్సాహం కలిగేలా ఉత్సాహ వృత్తాన్ని ఎంచుకున్నారు. ఉత్సాహ వృత్తంలో ఒక
7 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. సూర్యగణాలు అంటే నగణం, హగణం. 7 సూర్యగణాలే ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం ఎదిగా ఉంటుంది. మంచి పకోడీ తినాలనే ఉత్సాహం మనకు కలిగేలాగా వాళ్ళు పకోడీ మీద మంచి ఉత్సాహంలో పద్యం చెప్పారు. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిరపకాయలుంజొనిపి ఎందునల్లమింత జొన్పి ముద్ద చేసియున్ అనలతప్తమైన నేతి అందువైచి వేచినం చనుపకోడి అనడు పేర చక్కనైన ఖాద్యమై. ఎంత పాట పాడినట్టుగా ఉంటుంది ఉత్సాహం అంటే. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిరపకాయలుంజొనిపి ఎందునల్లమింత జొన్పి ముద్ద చేసియున్ అనలతప్తమైన నేతి అందువైచి వేచినం చనుపకోడి అనడు పేర చక్కనైన ఖాద్యమై. ఆడపిల్లలు అట్ల తద్దినాడు గొబ్బిళ్ళ చుట్టూ తిరిగి పాడుకునేటువంటి పాటలు ఈ లయలో ఉంటాయి. ఇవన్నీ ఛందస్సులు, ఉత్సాహ వృత్తంలో ఉండవు. మంచి ఆటలో ఉత్సాహం కలగాలంటే అలా ఉండాలి ఖచ్చితంగా. ఆ లయ కోసమని చిన్నపిల్లలు కూడా చప్పట్లు కొడుతూ పాడతారు. దాని పేరు మీద వంట ఎలా చేయాలో, రకరకాల పచ్చళ్ళు ఎలా చేయాలో, అసలు ఆడపిల్లలు తమకు తాము బయటికి చెప్పుకోలేని వచ్చే వ్యాధులకి వైద్యం ఎలా చేసుకోవాలో ఇవన్నీ నేర్పారు. అంటే ఈ జాతి స్త్రీ విద్య పట్ల ఎంత శ్రద్ధ చేసిందో గమనించండి. ఏదో బళ్ళో కూర్చోబెట్టి తలుపులు పెట్టి కిటికీలు పెట్టి అవన్నీ వేసేసి ఏదో చెప్పడం కాదు చదువు అంటే. వాడి మనస్సు వికసించే విధంగా వాడికి జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని మనం అందించేస్తే వేరే చదువు ఏమిటండి. పకోడీ వేయడం తిరుపతి వెంకటకవులు వాళ్ళు ఎప్పుడైనా వేసారా లేదో, ఎందుకంటే ఇద్దరికి భార్యలు ఉన్నారు, శుభ్రంగా వేసి పెడతారు. పైగా ఆ రోజుల్లో మగాళ్ళు వంట చేసే సంప్రదాయమే లేదు, అందులో బ్రాహ్మణుల ఇళ్లలో అసలు లేదు. శుభ్రంగా వండించుకుని తినడమే. కానీ వీళ్ళ పరిశీలన ఎటువంటిది అంటే శనగపిండి, ముందు శనగపిండి తీసుకో, ఉల్లిపాయ, శుభ్రంగా ఉల్లిపాయలు తీసుకో మంచివి. బ్రాహ్మణాన్ని ఆలోచించుకో, ఆ పూటకు ఉల్లిపాయ కొట్టే, ఎందుకంటే ఉల్లిపాయ లేకపోతే పకోడీ ఏమిటండి. అందుకని చిన్న మిరపకాయలు, చిన్న మిరపకాయలు అంటే మిరపకాయ బజ్జీల్లో వేసే మిరపకాయలు కావు. మంచి ఎర్ర మిరపకాయలు చిన్న ఉంటాయి, గుంటూరు మిరపకాయలు అంటారు, ఇంతంత ఉంటాయి సేమ్ మిరపకాయలు, అవి తీసుకో. మంచి నషాళానికి అంటాలి. ఊరికి శనగపిండి ముద్దలు చేసేస్తే పకోడీ ఎందుకు పని లేక. పకోడీ అంటే లోపల ఉల్లిపాయ రేకులు పలచగా కనపడాలి. చెప్తుంటేనే నోరు ఊరుతోంది అప్పుడే. అందుకని ఉల్లిపాయ ఇంత రేకు పెట్టి దాని నిండా శనగపిండి ముద్ద చేస్తే దాన్ని శనగ ముద్ద అంటారు, ఉల్లిపాయ అనరు. అంటే ఏం చేయాలి, ఉల్లిపాయలు మిరపకాయతో పాటు శనగపిండి బాగా కలిపి దాన్ని ఇలా చాలా పలచగా రేకుల్లో వెయ్యాలి. అప్పుడు తినడానికి బాగుంటాయి, కరకరలాడుతూ ఉండాలి కాస్త. అలాగని జంతికల్లో ఉండకూడదు. మళ్ళీ దాని పదును ఒకటి ఉంది అక్కడ. అంటే శనగపిండి తీసుకో, మంచి ఉల్లిపాయలు తరిగి ఎట్టి పెట్టుకొని ఆయన, అలాగే చిన్న మిరపకాయలు మంచి సేమ్ మిరపకాయలు లాంటివి తీసుకో. అప్పుడు చొనిపి అందు అల్లమింత ముద్ద చొనిపి వేయిచియున్, అల్లం శుభ్రంగా రోట్లో తొక్కేసి ఓ ముద్ద చేసి అప్పుడు ఈ అల్లం తీసుకో, శనగపిండి ఆ ఉల్లిపాయలు ఆ మిరపకాయల మిశ్రమంలో కలుపు. అప్పుడు అనలతప్తమైన నేతి అందు వేయిచినన్, అప్పుడు అగ్నితప్తం, శుభ్రంగా గ్యాస్ పొయ్యి అంటించే విధానం కూడా చెప్పారు వాడు. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యి, అప్పుడు కొంపటి పోని పొయ్యి ఏదైనా సరే, అప్పుడు పొయ్యి మీద శుభ్రంగా బాణలి మంచి మూకుడోడు పెట్టి దాంట్లో శుభ్రంగా నూనె కాగబెట్టి అప్పుడు నేతి యందు వేయించినన్, అది కూడా వాళ్ళ రుచి చెప్పారు. చూడు, నూనెలో వేయించద్దు అబ్బాయి, నేతిలో వేయి, సొమ్ము వాళ్ళది కాదుగా. అది కానీ నేతి పకోడీ వెయ్యవయ్యా, నూనెలో ఏముంది, నూనెలో ఎవడైనా వేస్తాడు. అందుకని శుభ్రంగా నేతి పకోడీ, నేతి గారెలు అనేవారు. అందుకే నేతిలో వేయిస్తే మరి ఆ రుచి వేరునాయన. అనలతప్తమైన ముందు బాగా నెయ్యి మూకుట్లో వేసి శుభ్రంగా కాచి అప్పుడు ఈ పకోడీలు పలచగా అందులో ఆడవాళ్ళ వేయడంలో ప్రత్యేకత ఏమిటంటే ఆడవాళ్ళ వేళ్ళు సున్నితంగా ఉంటాయి, చాలా మగాళ్ళవి కాస్త ముద్దుల్లా ఉంటాయి. అందుకని తేడా ఉంది సాముద్రికంలో కూడా. ఆ సున్నితమైన వేళతో పలచగా ఇలా అంటూ ఉంటే పలచగా అలా రేకుల్లో పడతాయి పకోడీలు. మనం వేస్తే శుభ్రంగా ఇంత ముద్దలు అవుతాయి. అప్పుడు పుణుకులో పకోడీలో తెలియదు. అందుకని అనలతప్తమైన నేతి యందు వేచినన్, అప్పుడు ఆ నెయ్యి కాగుతూ ఉండగా శుభ్రంగా దాంట్లో వేసి అప్పుడు కాస్త శుభ్రంగా అట్లగాళ్ళ లాంటిది పెట్టి వేచినన్ అటు ఇటు తిప్పుతూ అక్కడే ఉండు. మళ్ళీ ఏదో టీవీ చూస్తూ కూర్చొని మాడిపోతాయి. ఇప్పుడు వంటలు ఎందుకు దెబ్బతింటాయంటే అది అక్కడ పెట్టడం, ఇక్కడేదో వేరే పని చూడడం. నిజానికి ఏదో టీవీ కార్యక్రమం చూసినప్పుడు వేరే ఎవరిని మాట్లాడలేకుండా శ్రద్ధగా మనం ఎలా చూస్తామో వంట చేసినప్పుడు అంతే శ్రద్ధగా అలాగే పాలు పొయ్యి మీద పెట్టాం, ఆ పాలే చూస్తూ అలాగే ఉంటే కాసేపు రామనామస్మరణ చేస్తే రాముడు కూడా పాలలోకి వస్తాడు. అది చాలా ఉపయోగం. అది ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే కర్మణ్యేవాధికారస్తే అంటే అర్థం అది.
అలా వేసిన చను పొకోడి అనడు పేర చక్కనైన ఖాద్యమై. అప్పుడు నీకు చక్కని ఖాద్యమై. మంది సాయంత్రం సరదాగా స్నేహితులతో కలిసి శుభ్రంగా 4 మాటలు చెప్పుకుంటూ ఆత్మస్తుతి పరనింద చేసుకుంటూ ఆహాహా ఈహీహి అనుకుంటూ తినడానికి చాలా బాగుంటాయి. అప్పుడు చక్కని ఖాద్యంగా ఉంటాయి. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిరపకాయలు జొనిపి ఎందు నల్లమింత చొన్పి ముద్ద చేసి అనడతప్తమైన నేతి ఎందు వైచినన్ చనుపకోడి అనడు పేర చక్కనైన ఖాద్యమై. మళ్ళీ వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.